బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ అధ్యక్షురాలైనటువంటి ఎల్ఎంజీ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రాష్ట్రపతి వెంకటస్వామి వాటిని నేను అసెంబ్లీ అభ్యర్థిగాను, అట్లాగే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి జనగూడ లక్ష్మీనారాయణ గారు బీఎస్పీ పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్ చేస్తున్నాం. ప్రియమైన నియోజకవర్గ ప్రజలారా, ఈ యొక్క ఎన్నికల్లో పెట్టుబడిదారులు డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కొని వ్యాపారస్తులు ఒక పక్క ఈ దేశాన్ని దోచుకోవాలని వస్తున్నారు. రెండవ పక్క ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం 180% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాల మొత్తం కూడా అధికారంలోకి రావాలనేటువంటి కాన్సెప్ట్ ఏర్పాటు చేసినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థులు ప్రత్యామ్నాయంగా నిలబడుతున్నాం. ఈ నియోజకవర్గంలో పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు ఓటు చేసి మీ జీవితాలు వ్యాపారంగా మార్చుకుంటారా? బీఎస్పీ పార్టీ నిలబడినటువంటి మేము ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజనులందరినీ కూడా అభివృద్ధి నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మాకు ఓట్లేసి గెలిపించండి. తప్పనిసరిగా ఈ ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామనేటువంటి విషయాన్ని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే పరిపాలనలో ప్రజాసేవ చేయడం కోసం వచ్చేటువంటి ఎవరు కూడా మందు కానీ, డబ్బులు కానీ, బిర్యానీ పొట్లాలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే పేదలకి బిర్యానీలు పెట్టి, మందు పంపించి, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారో కొనుక్కునేటువంటి వాళ్ళు మన జీవితాల మొత్తాన్ని కూడా నాశనం చేస్తారనేటువంటి విషయాన్ని మీకు అందరూ కూడా క్షుణ్ణంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పెట్టుబడిదారులకి, బహుజనులు ఎదుర్కొన్నటువంటి ఈ యుద్ధంలో బహుజన సమాజ్ పార్టీ తరపున నిలబడేటువంటి అభ్యర్థులు గెలిపించవలసిందిగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనం చేస్తూ జై భీమ్, జై భారత్. నా పేరు జగన్కోట లక్ష్మీనారాయణ, బహుజన సమాజ్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక 2 కులాలే మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ, మరి 2014లో ఈ రాష్ట్రం విడిపోయింది. మరి డబ్బు లేదు, అప్పుల్లో ఉండాలి, మనం కూర్చుంటానికి కుర్చీలు లేవు అని చెప్పేసి ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం మోసం చేసింది. మరి ఇంకొక 5 సంవత్సరాలు మరి బీసీల కోసం, ఎస్సీల కోసం మీరు చెప్పిన పార్టీ అని చెప్పుకుంటూ మరి 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక బలహీన వర్గానికి ఇంటర్వ్యూ ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలారా 90% ఉన్నటువంటి మనం రాజ్యాధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేసి దాన్ని మాయావతిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం 90% ఉన్నటువంటి బహుజనుల మీద ఉందని చెప్పేసి మీరందరూ కూడా బహుజన సమాజ్ పార్టీకి మరి ఓట్లేసి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు గైలా వెంకట్రావు. నేను సభంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. రాజ్యాంగాన్ని మించిన లక్ష్యంగా మేము బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్నాం. ముందుకు ఫిర్యాదులకి మీరు ఎవరు కూడా బానిసలు కావచ్చు. మన ఓటు చాలా విలువైనది, మన ఓటు మనమే వేసుకుందాం. అంబేద్కర్ ఆశీర్వాదంతో మేము పనిచేస్తున్నాం. అంబేద్కర్ నినాదంతో మేము పనిచేస్తున్నాం. సమాజ్ పార్టీ